మొత్తం బరువు ఇదే వేసుకొని నడిచింది. ఇది సమానంగా మోసిద్దమ్మా అని చెప్తున్నారు. దీనికి బాకీ ఎంతో ప్రేమతో వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఎక్కడ ప్రైజ్ లేకున్నట్టు లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్. ఫ్రెండ్స్, మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. ముందుగా అన్న వదిన ఉన్నారు, ఇక్కడ చిన్న పరిచయ కార్యక్రమం చేసుకుందాము. సాదాసీదా చిన్న రైతు అండి, బొమ్మిన వెంకటేశ్వర్లు గారు, కారంపొడి గ్రామం, కారంపొడి మండలం, పల్నాడు జిల్లా, ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నా రాజా. వ్యవసాయం ఎప్పుడూ మంచి ఎద్దులే ఉండేవి. ఒక్కసారి కొన్నాం, పొలంలో బాగా బరువు లాగింది దూడ. ఇంకా దాన్ని కంటిన్యూ అప్పుడు నుంచి ఇంకా మేపాము. బయటికి తీసిన తర్వాత ఎమ్మటే ప్లేస్లో పడ్డాయి. ఆ సీజన్ మొత్తం తోలాము. కాకుమాండ ఆటగారికి అమ్మాము దాన్ని. ఇంకా అప్పుడు నుంచి కంటిన్యూ లాక్కొచ్చాము. మధ్యలో ఒక 3 సంవత్సరాలు ఆపాము. బాబు చదువుల కోసం అయ్యి కొద్దిగా ఇబ్బంది గుండి ఆపాము. నాకు బాగా మా ఆడవాళ్ళు బాగా సాయపడుద్ది, బాగా ఇబ్బంది ఉండదు. నేను ఉండాలేకపోయినా దానాలు పెట్టడం కానీ వండటం కానీ అమ్మాయి చేస్తుంటుంది. మా పిల్లలు కూడా అంతే, నాకు బాగా ప్రోత్సాహం ఇచ్చారు. మరన్నా కాకుమాన్ డాక్టర్ గారికి మీరు ఇచ్చారు కదా ఎద్దుని, అది ఏ విభాగంలో ఇచ్చారు ఎద్దుని? మేము జూనియర్ భాగంలో ఇచ్చాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా తోలింది? సీనియర్లో ఫస్ట్ తోలింది బాగా. కారంపూడి ఎద్దంటే పేరు అది. తర్వాత మాటూరుపేట సత్యం గారికి ఒకటి ఇచ్చాం, అది కూడా బాగానే తోలింది. మరి అనంతారం బన్ను గారికి ఇచ్చాము ఒకటి, అది కూడా బాగానే తోలింది. ఎనర్జీకి పెదగారుల పాడాం మేము ఒకటి, లక్ష్మయ్య కానీ ఇచ్చాము, అది కూడా పర్లా బాగానే తోలింది వాళ్ళ కాడ కేటగిరీలో. తర్వాత మళ్ళీ మొన్న ఒక జత పట్టుకొచ్చాము, అవి జతలో తోలాము. వాటిలో ఒకటి మంచిది ఉంటే దాని జతగా మళ్ళీ బయ్యారం దాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చాము. అది 6 పోయిందని మళ్ళీ దాని అమ్మటే ఇంక 2 మార్చాము. సెట్ కాల. నిన్న మళ్ళీ యాగంట్లో 6 లక్షలు పెట్టి యాగంట్లో పట్టుకొచ్చాం. ఓకేనా? ఇప్పుడు ఈ జతని, ఈ ఎద్దుని ముందు మీరు తెచ్చారు. ఈ ఎద్దుని తెచ్చిన తర్వాత దానికి ఎన్ని మార్చారు మీరు? 2 మార్చాం. 2 మార్చారు. ఇది పక్క రైట్ సైడ్, లెఫ్ట్ రాదా? రెండు సైడ్లు వస్తుంది. అది ఉండగా లెఫ్టే. ఇదో మళ్ళీ మొన్న వాళ్ళ దగ్గర కొన్న తర్వాత, మాదల కొండల దగ్గర కొన్న తర్వాత రైట్కి వేసాం. అది దాపడ బాగుంటుందంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా దీన్ని కూడా అమ్మటి రైట్కినే వేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఈ ఎద్దుని మార్చారు కదా? బాగుంది రాజా, ఇబ్బంది లేదు. బాగా అంతకుముందు పోగు మోయాలి, అది ఎక్కడ పోయినా. ఇప్పుడు పోగేసే పని లేకుండా నడుస్తుంది, బాగా నడుస్తున్నాయి. అది ఇప్పుడు 6కి దాకా 6కనే కొన్నాం రాజా. 4లో ఉంటే మహా ఉంటే 1 నెల ఉంటాయి. ఏదైనా వినాయక చవితికి 6కే సెట్ చేయాలనే కొన్నాం అని బాగుంటాయని అనుకుంటున్నాం రాజా. ఇప్పుడు అయితే 2 జత కలిపారని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం రాజా. జత కలిసాయి, పోగు మోసే పని లేదు. దేని పోగు అదే మోసి నడుస్తాయనే ఆలోచన కలిగింది మాకు. బేటాల్లో బాగుండాయి. రేపు పన్నెంలో మరి ఎట్లా ఉంటుందో చెప్పలేం, కానీ బేటాల్లో అయితే బాగుండాయి. ఇంకా పన్నెంలో పోయినాక దైవాధీనం, 10 మంది వస్తారు ఆడ పన్నెం. అవును. అది అయితే మీకు బాగా సపోర్ట్ ఇంట్లో కుటుంబం? మా అమ్మ ఆడవాళ్ళు బాగా సపోర్ట్ ఇస్తుంది. దానాలు వండటం కానీ పెట్టడం కానీ లేకపోయినా ఇబ్బంది లేదు. నేనే ఉండి పెట్టాలని లేదు, అమ్మాయే చూసుకుంటుంది ఎక్కువ శాతం, మేత కానీ నీళ్లు కానీ. అది అయితే మీరు ఈ జతని ఒకవేళ 4 పళ్ళల్లో కానీ 6 పళ్ళల్లో కానీ ప్రదర్శన ఇచ్చిన తర్వాత, ఒక మంచి ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఎవరైనా రైతు చూసి కొనుగోలు చేయాలంటే ఇస్తారా? ఇస్తాం రాజా. తగ్గ రేట్ వస్తే ఇచ్చేస్తాం. ఓకే. ఎవరైనా ఇష్టపడి బొమ్మపడి మామూలు కావాలనుకుంటే ఇచ్చేస్తాం. ఈ జత పర్టికులర్గా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎద్దులు పెంచి పోషించారు. అప్పుడున్న జతకి ఇప్పుడున్న ఈ జతకి కంపారిజన్ చేస్తే ఎలా ఉన్నాయి? బాగుండే రాజా. మేము దోలినట్లో డాక్టర్ గారికి ఇచ్చింది మంచి పేరు. మళ్ళీ తర్వాత పెదగార్ల పడేమాము, అది ఎక్కడ పోయినా ఊరికి రాలి అసలు ఎద్దు. ఫస్టా సెకండా బాగా దోలిన ప్లేస్లో అది. ఇవి కూడా అంతే ఉంది. ఇప్పుడు బయ్యారం దాన్ని కొన్న తర్వాత కూడా 4 ఫస్ట్లు దోలిను, 3 సెకండ్లు దోలిను. ఇంకెక్కడ పోయినా ఏదో ప్లేస్ లేకుండా కూడా అసలు ఎద్దు ఇంటికి రాలా. వదిన, ఈ ఎద్దుని మీరు ఎక్కడ కొనుగోలు చేశారు? బయ్యారంలో తెచ్చామమ్మా. అప్పుడు 4 పళ్ళలో ఉన్నది, 1,60,000 కొనుక్కొచ్చాం. మేము చాలా చిన్నకారు రైతులం, కానీ మా వారు చాలా ఇష్టం ఎద్దులు పెంచాలని. చిన్నప్పటి నుంచి మేము ఏర్పడిన తర్వాత 20 సంవత్సరాల నుంచి మేపుతూనే ఉన్నాము. మా పిల్లలు కూడా ఇవాళ ఇష్టపడుతున్నారు. ఈసారి కేటగిరీ వరకు మేపాలని పెద్ద సైజు వరకు వచ్చాం. ఎప్పుడు చిన్న సైజుల్లోనే అమ్ముకుంటాం, కానీ చాలా ప్రేమతో సాగుతారనమాట. ఇంకా అదే ప్రేమగా మేము కూడా ఉంటున్నాము.
ఏదన్నా కానీ మేపాల్సిందని చెప్పేసి ఒకసారి కేటగిరీ వరకు. కానీ దీనికి బాకీ ఎంతో ప్రేమతో వచ్చిన కాడి నుంచి కూడా మాకు ఎక్కడ ప్రైజ్ లేకున్నట్టు లేదు. మేము 20 సంవత్సరాల నుంచి పందాలు తోలుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రైజ్, వాటి ఖర్చు ద్వారా వెళ్ళిపుచ్చుకుని మా రూపాయి అంటూ ఖర్చు కాలేదు. ఎక్కడికి వెళ్ళినా మాకంటూ ఒక మంచి పేరు వచ్చింది. అదే ఆనందం. మాకు ఆస్తిపాస్తులు అవసరం లేదు, ఈ ఎద్దులని అనే ఆనందం మాకుందమ్మా. అలాగే కొనసాగాలని ఆశపడుతున్నా నేను. మరి ప్రైజులు పందానికి వెళ్ళినప్పుడు ఎద్దులు ఒక చోట బహుమతి రావచ్చు, రాకపోవచ్చు. మాకంటూ బహుమతి రాని రోజు చోటు ఎక్కడా లేదమ్మా. ఒక్కసారి ఈ సంవత్సరం కూడా అదే మార్కాపురం ఒక్కటే ఆగింది. అప్పుడు కొంచెం దూడ బాగాలేదని వెనక్కి వచ్చేసాం. అంతే తప్పితే ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నదో పెద్దదో ప్రైజ్ వచ్చింది. 4వ ప్రైజ్ 5వ ప్రైజ్లైనా వచ్చినాయి. ఫస్ట్ సెకండ్లు కూడా కొట్టినాయి. కానీ ప్రైజ్ అంటూ రాకుండా లేదు. కానీ వాటి దానాలమైన పిల్లలు వచ్చిన వాళ్ళ ఖర్చులు అన్నీ వెళ్ళవచ్చుకుంది. మా చేతి అంటూ రూపాయి ఖర్చు కాలేదు. వాటి దానాలు వాటి డబ్బులు వెళ్ళిపోయినాయమ్మా. మేము ఎక్కువ డబ్బులు పెట్టి ఎద్దులు ఎప్పుడు తీసుకురాలేదు. అంతంతవరకే తీసుకొచ్చాం. ఏవి తీసుకొచ్చినా కానీ మంచి లాభం వచ్చింది. దేంట్లోనే నష్టం అనేది రాలేదు. వాటికంటూ ఖర్చు చాకరీ అనుకోలేదు. మేము ఇష్టంగా చేసాము. కానీ మనకంటూ ఒక మంచి పేరు తీసుకొచ్చాం కష్టపడ్డా కానీ. దాని అంతటికి కారణం వెంకటేశ్వరరావు అన్న. అవును, బొమ్మిన వెంకటేశ్వరరావు అన్న. మేము ఎంత వద్దన్నా కానీ వినేవారు కాదు. ఎప్పుడు మేపాల్సిందే నాన్న అనేవాళ్ళు పిల్లలతోటి. పిల్లలు కూడా మంచి సపోర్ట్ చేశారు. మా డాడీ ఒక్కటే కోరుకున్నాడు, ఎప్పటికైనా ఇది ఒక్కటి సక్సెస్ చేద్దాం. ఆయన జీవితంలో కోరిక అది. ఆయన ఏం అడగట్లేదు కదా, ఎద్దులే కదా కానీ అన్నారు. అలాగే నేను కూడా ప్రధానికి సపోర్ట్ చేస్తున్నాను. పిల్లలు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళ డాడీకి. విన్నారు కదండి ఫ్రెండ్స్. నేనైతే వెంకటేశ్వరరావు అన్నని గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఏదో ఒక జత, వ్యవసాయం జత అయినా పంది పెద్దల జత అయినా ఏదో ఒకటి ప్రతి సంవత్సరం ఒక జత అయితే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిందే ఆలోచనతోటి ముందుకు రావడం జరిగింది. వదిన, అది వరకు మీరు ఎద్దులు పెంచి పోషించారు. ఈ మధ్యలో సడన్గా దూరం అవడానికి కారణం ఫీల్డ్కి? 1 సంవత్సరం 2 సంవత్సరాలు పిల్లల చదువులు కాస్తని ఆపేసామమ్మా. కొంచెం అప్పుడు దూళ్ళు కూడా 2 సంవత్సరాలు ఆపేసాం. తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు. మేమైతే చేయాలనుకున్నాం. ఇంకా బాగుందని చెప్పేసి చేసాం. కానీ తెచ్చిన కాడ నుంచి ప్రతి దోళ్ళు కూడా బాగా పేరు తెచ్చినాయి మాకు. అన్నిట్లో కల్లా ఇది బాగా పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇది బయ్యారంలో తీసుకొచ్చాం. ఇది యాగంట్లో తీసుకొచ్చాం. ఎంత పడింది వదిన? అది ఇది 6 లక్షలు పెట్టి తీసుకొచ్చాం. ఇది ఫస్ట్ నుంచి బాగానే తోలింది. ఇప్పుడు బాగా తోలుతుంది. ఇదే ఫస్ట్ టైం మేము బేటాలు వేసాం. కానీ ఇంతవరకు ఇంకా పన్నెలు కట్టలేదు దీన్ని తీసుకొచ్చిన తర్వాత. అంటే మీరు ఎన్ని రోజులు అవుతుంది తీసుకొచ్చి? నేను తీసుకొచ్చి 1 నెల అవుతుంది. నెల అవుతుంది. నెల నుంచి బేటాల్లో పిల్లలు అందరూ బాగా తోలుతుంది అని చెప్తున్నారు. మా కొట్టంలో కూడా బాగా సెట్ అయింది మాతో పాటు అన్నిటికీ. దీనికి బాగుంది. ఎద్దు మీ ఇంటికి బాగా అలవాటు పడ్డాం. పిల్లలు వీడియో తీసి చూపిస్తారు నాకు వచ్చిన తర్వాత. చాలా బాగా నడుస్తున్నాయి. 2 జత కలిసినాయి. ఆనందంగా ఉంది. ఇప్పుడు దాకా ఏది తీసుకొచ్చినా దీంతో పాటు నడవలేకపోయింది. కానీ మొత్తం బరువు ఇదే వేసుకొని నడిచింది. ఇది సమానంగా మోసిద్దమ్మా అని చెప్తున్నారు. మొత్తం ఇప్పుడు దాకా బరువు నెత్తినేసుకొని మోసిందే అనిపించింది. కానీ ఇప్పుడు దీంతో పాటు నడుస్తుందని ఆనందంగా ఉంది. ఈసారి పందాలు మంచి ప్రైజ్ రావాలని చూస్తున్నాం. మరి వీటిని సెలక్షన్ చేసినప్పుడు మీరే వెళ్ళారా, ఎవరైనా వెళ్ళారా? నేనే వెళ్ళా. మా డ్రైవరు రమేష్, లక్ష్మయ్య వాళ్ళు కూడా అన్న పలానా సాట ఎద్దుందన్న కొందామంటే సరేనయ్యా అన్న. పోయాం బయ్యారం, మణికంఠ దగ్గర తీసుకున్నాం. దాన్ని మళ్ళీ దీని జతకు 2 మార్చాము. సెట్ కాలేదు. బ్రహ్మయ్య చెప్పాడు, అన్న పలానా సాట ఎద్దుందంట అన్న వెళ్దామని. ఇంకా నేను రమేష్ బ్రహ్మయ్య వెళ్ళాం. ఆడ ఒక 5-6 చూసాం నచ్చలా. ఇంకా ఇది యాగంటి దగ్గర ఉండాలని తెలిస్తే అక్కడ ఒక మధ్యలో ఒక అతను శ్రీనివాసరెడ్డి అని అతను తీసుకుపోయి దీన్ని చూపించాడు. ఇక అమ్మట ఆయన 8 లక్షలు చెప్పాడు. మేము 5 కాడ నుంచి బేరం ఆడాము. 6 కొన్నాం. చిన్న సన్నకారు రైతుగా ఒక చిన్న పరిచయ కార్యక్రమం మీతో నేను చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానన్న. గత 10-12 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. మీరు ఈ ప్రతి సంవత్సరం ఏదో ఒక జత మన ఇంటి దగ్గర ఉంటుంది. ఈ సంవత్సరం మీ దగ్గర ఒక మంచి జత ఉందని నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తున్నానన్న. మీరు కూడా ఈ జతతో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొమ్మిన వెంకటేశ్వర్లు గారు, కారంపొడి గ్రామం, కారంపొడి మండలం, పల్నాడు జిల్లా, ప్రముఖ ఒంగోలు జాతి పశుపోషకులు.